ధనుష్కోడి నాకు ఆదిలోనే అంతమైపోయింది. సో ధనుష్కోడిని మనం ఇక్కడి నుంచే చూసుకోవాలి. అసలు ఇక్కడనే బ్లాక్ చేసారు. నేను అట్లీస్ట్ కొంచెం దూరం అన్నా పోనిస్తారు అనుకున్నా. ఈ వ్యూస్ అన్నీ మిస్ అయిపోయినాయి. మీకు ఇక్కడి నుంచే శాటిలైట్ వ్యూ చూపిస్తాను జస్ట్ దాన్ని. అసలు చూడండి ఆ రోడ్ లిటరలీ సముద్రంలోకి నుంచి చుచ్చుకోబోతుంది. నాకు చాలా బాధగా ఉంది యాక్చువల్గా. ఎందుకే ఆగిపోయినా. వెళ్తున్నారు కదా వేరే వాళ్ళు. సో ఎట్లుంటుంది అది. దిస్ ఈస్ ధనుష్కోడి. నా వాల్ ఇమేజ్ చూస్తే మీరు అదే ఉంటుంది. సార్ ఓన్లీ లోకల్స్ అలౌడా? ఓకే ఓకే. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ సో లాంగ్ హైదరాబాద్ సార్. రిక్వెస్టింగ్ ప్లీజ్. 8 months. No other options are going there. If we go in this truck, then also no? No. Okay, okay. నా బండి చూస్తుంది అటు పోదామని. ఫీలింగ్ సో బ్యాడ్. నాకు తెలుసు అలౌ చేస్తలేరు అని చెప్పి, కానీ రిక్వెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఒక పాయింట్ అని చెప్పి మళ్ళీ బిస్కెట్ అయినా అనుకో, ట్రిప్ అంతా బిస్కెట్ అవుతుంది. సీరియస్లీ నాకు అస్సలు ఊది అట్లా రిటర్న్ చూద్దామని వెయిట్ చేస్తున్నా. ఇక్కడ ఇంకా ఓపెన్ అనే ఉంది. చలో పంబన్ బ్రిడ్జ్. ఎక్కడ మూడు అక్కడ వదిలేయాలి. దాన్ని కంటిన్యూ చేయొద్దు, బ్లాక్ చేయొద్దు రైట్. అప్పుడు లెట్స్ లీవ్ ఇట్. అది ముంగట రాక ఐఫిల్ టవర్ ఉంది. మనం ఐఫిల్ టవర్ చూద్దాం. అది నిజంగా వెళ్ళిపోయి అది అట్లుంది. రామేశ్వరం లైట్ హౌస్ అయింది అది. వాట్ ఈస్ దట్? ఐదు నేను ఏ రూట్లో వెళ్తున్నాను, మ్యాప్ కోసం వెళ్ళిపోతున్నా కూర్చొని. కానీ అది ఏందో కనుక్కున్నాం అన్నా. అంకే పెద్ద టవర్ ఎన్నా అన్న అది? బిగ్ టవర్ பெரிய టవర్ இருக்காங்க. ஒரே ஸ்ட்ரைட் சிக்னல் ஸ்ட்ரைட். என்னது அது? టీవీ టవరా? ఓకే, థ్యాంక్ యూ. దూరదర్శన్ అంటారు. అసలు లిటరల్లీ ఐఫిల్ టవర్ లాగా ఉంది. సో మనం ఇప్పుడు లొకేషన్ పెట్టుకుందాం. ధనుష్కోడి అయిపోయింది. అసలు నిజమే అంత పెద్ద టవర్. అరే ఇక్కడ ఏదో బీచ్ ఉందంట బ్రో. అరే యమన్. సో ఇది ఆన్ ద రూట్ ఉంది. ఇది ఒకసారి ఒక వ్యూ వేద్దాం. ఛాన్స్ ఉంటే వెళ్దాం, లేదంటే అది కూడా లైటే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పంబం విలేజ్లో ఉన్నాము. ఇదంతా పంబం విలేజ్. అండ్ బీ రెడీ టు వ్యూ దట్ బ్యూటిఫుల్ మూమెంట్. యాక్చువల్గా ధనుష్కోడి ఒకటైతే పంబం బ్రిడ్జ్ ఇంకోటి. అట్లీస్ట్ ఒకటన్నా ఫుల్ఫిల్ అయింది. నైట్ వీడియో తీసాను, అది చెక్ చేస్తే వీడియోలు అంత ఏం పడలేదు. మొత్తం చీకటి ఉండేసరికి వీడియోలు ఏం రాలేదు. నాకైతే కనిపించింది మామూలుగా, మనకు కళ్ళకు కనిపించేది. ఇది వీడియోలో రికార్డ్ అంతా ఎగ్జాక్ట్గా రికార్డ్ అవ్వదు కదా. వావ్, అస్సలు చూడండి, మామూలుగా లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఒక సైడే ఉంది, కొంచెం ముందు శివ అస్సలు నైట్ అయితే ఘోరం గాలి వచ్చింది. ఎట్లా గాలి అంటే లిటరల్లీ నేను నా పాత వెయిట్ ఉంటే నేను కొట్టుకోపోయేంత గాలి వచ్చింది. ఇప్పుడు కూడా గాలి మస్తుంది. అసలు ఘోరంగా ఉంది గాలి. బండి ఇది ఆడుతుంది. అండ్
ఇప్పుడు ఇటు సైడ్ కూడా వచ్చేసింది. వావ్! నిజంగా అసలు ఇది ఒక అమేజింగ్ ఫీలింగ్. అసలు ఆయన లుంగి చూడు, ఆ లుంగి చూస్తే మీరు అర్థమవుతుంది గాలి ఎంత వస్తుందో. ఉంటుంది లుంగి కూడా ఆయనకు పాపం. అరే రే అసలు ఘోరము. రాత్రి ఇక్కడే ఆగాను. సో మెనీ బోట్స్. అసలు గాలికి నా వైజర్ ఊగుతుంది చూడండి. టూ మచ్ ఉంది గాలి. అబ్బా రాత్రి అయితే నాకు భయమైంది నిలబడడానికి కూడా. అసలు ఓయ్ గాలి అటు నుంచి వస్తుంది ఇటు నుంచి వస్తుంది, నూకేస్తుందేమో అనిపిస్తుంది, భయం అవుతుంది. ఒక వ్యూ అస్సలు చూడండి, ఆ వ్యూ చూడండి. కిందది షేక్ అవుతుంది బండలు. ఏం చూసామేమో కానీ భయం అవుతుంది నాకైతే. లెట్స్ టేక్ సమ్ పిక్చర్స్. అసలు అటు సైడ్ వెళ్ళాం, అదే మెయిన్ యాక్చువల్గా. సో దిస్ ఈజ్ ద మెయిన్ అట్రాక్షన్. ఈ రైల్వే బ్రిడ్జ్ సో మొత్తం ఐరన్ బ్రిడ్జ్. నేను విన్నది ఏంటంటే ఈ బ్రిడ్జ్కి తుప్పు పట్టద్దని 365 days పెయింట్ వేస్తూనే ఉంటారంట. ఐరన్ మనం అసలు లిటరల్లీ మీకు అర్థం కావట్లే కానీ నేనైతే నిజం అసలు గాలి అయితే ఘోరం వస్తుంది. అండ్ ఈ బ్రిడ్జ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఒకవేళ ఏదైనా బోట్స్ వచ్చింది అనుకోండి, ఆ బ్రిడ్జ్ ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట. సో అదొక స్పెషాలిటీ ఈ బ్రిడ్జ్ది. సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ పంబన్ బ్రిడ్జ్ టు కన్యాకుమారి. సీరియస్లీ నేను ఎంత బ్యాడ్ లక్ అంటే నాది ఇప్పటివరకు రికార్డ్ కాలేదు ఇది. అండ్ ఇప్పుడు గుడ్ థింగ్ ఏంటంటే పికాక్ ఇంకా ఉంది. ఐ హోప్ మీకు కనిపిస్తుంది అక్కడ పికాక్ ఉంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మెయిన్ రోడ్ నుంచి డైవర్షన్ తీసుకుని లోపలికి వచ్చేసినాము. మీరు చూసినట్టయితే ఇక్కడ వాల్స్ అన్నీ కట్టెలతో వేసారు. సో బాగున్నాయి. ఇప్పుడు మనం వెళ్ళే బీచ్ వచ్చేసి అరియమన్ బీచ్. మొత్తం తాటి చెట్లు. నాకు తెలిసి ఆ వాళ్ళు తాటి అడుగుదాం మాకు. అన్న వనక్కం అన్న ఇది స్టిక్ ఎన్నా ట్రీ అన్న? ఇది స్టిక్ ఇది కాంపౌండ్ என்ன ட்ரீ விச் ட்ரீ என்ன ஸ்டிக்கில் இருக்கா இது காம்பவுண்ட் எந்த பிளான்ட்டா? பேர் இல்லை. இப்போ காம்பவுண்ட் இருக்கா? ஆமாம் அந்த ஸ்டிக்கு என்ன ட்ரீ? இந்த ட்ரீயா? அதுதான். ஓகே நல்லா இருக்கு. எல்லாமும் இதுதான் இருக்கு. சரி சரி. நான் ஹைதராபாத் தான் வந்தேன். இல்லையா? ஒரு அண்ணா தனுஷ்கோடி அலோடு இல்லையா? இது கேட்டதுக்கு விவரத்தை சொல்லி பார்த்துட்டு
అదే పాతట హైదరాబాద్లో అందరికీ అప్పుడు సరే జీ, థ్యాంక్ యూ జీ. సో అన్న చెప్పిన దాన్ని బట్టి అయితే ఆ వాల్స్ తాటాకులు ఉంటాయి కదా, తాటి మట్టలని షేప్ చేసి కట్ చేసి అట్లా అటాచ్ చేశారు. సూపర్ ఉన్నాయి అవైతే. అండ్ ఇంకోటి ఏమన్నాడంటే ఈ అరియాన్ బీచ్ ఉంది కదా, ఆ బీచ్ ఇప్పుడు అలౌడ్ లేదు అని అంటున్నారు. సో చూద్దాము ఎంతవరకు అలౌడ్. లేదు, కట్టెలు పాతేసారు. సో ఇక్కడ వరకే ఎంట్రీ. సో ఎప్పుడైనా ఓపెన్ ఉన్నప్పుడు వద్దాము. మళ్ళీ అన్నీ ఇట్లా యూటర్న్లో కొట్టాల్సి వస్తుంది. లెట్స్ కంటిన్యూ అవర్ జర్నీ. ఇప్పుడు ఇంకా 5 hours జర్నీ ఉంది, 265 kilometers. సో మనం అండ్ ఈరోజు సన్సెట్ వచ్చేసి కన్యాకుమారిలో 5:58 PM ఉంది. ఇది చూడండి, గడ్డి క్రికెట్ గ్రౌండ్లా ట్రిమ్ చేస్తుంది చూడు, గడ్డి అట్లుంది. ఎంత మంచిగా ఇక్కడ క్రికెట్ ఆడితే ఉంటుంది చూడు, మస్తు ఉంటుంది. సో కడుపు నిండా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. యాక్చువల్గా ఫుల్ ఆకలి అవుతుండే. మంచిగా గట్టిగా పరోటాలు వేసిన, సూపర్ ఉండే టేస్ట్ మాత్రం. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే చెట్లకి, అంటే చెట్లు పెంచడానికి మన దగ్గర జాలి పెడతారు కదా, ఇక్కడ జాలి కాకుండా న్యాచురల్గా కట్టలు పెట్టారు. బాగుంది ఐడియా. కట్టలు లేకపోతే చిన్న చిన్న పొదలు పెట్టి బాగా మేనేజ్ చేసేది. ఇట్లా పొదలు, చిన్న చిన్న పొదలు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మార్నింగ్ జరిగిన దర్శనము అదంతా ఏమేమైందో మొత్తం సిచ్యువేషన్స్ అన్నీ నేను చెప్తాను. సో మార్నింగ్ 5:30 కల్లా లేచాను. అండ్ రామేశ్వరంలో సన్ రైజ్ అరౌండ్ 6:10. సో మార్నింగ్ సన్ రైజ్ చూద్దామని చెప్పి అగ్నితీర్థం దగ్గర వెళ్ళాను. వెళ్తే అక్కడ మొత్తం క్లౌడ్స్ ఉండి అది బిస్కెట్ అయిపోయింది. తీసుకోమంటుంది, కవర్లో తీసుకోతే ఆడ పోలీసు ఉండి లేదు ఇది ఏది అలౌడ్ లేదు అని అన్నాడు. బయట పూజ చేసుకోవచ్చు అని చెప్పి అంటున్నారు. మరి మీరు అలౌడ్ లేదంటే లేదు వాటర్ బాటిల్స్ కూడా ఏది అలౌడ్ లేదు, ఓన్లీ మనిషి మాత్రమే వెళ్ళాలి అని అన్నారు. సరే అని చెప్పి మళ్ళీ లాకర్ దగ్గరికి వెళ్ళి మొత్తం ఇసుకనంతా ఇక్కడ పెట్టేసి కొంచెం ఇసుక అంటే గుప్పడంతా తీసుకొని పాకెట్లు వేసుకొని వెళ్ళిపోయినా. పాకెట్లు వేసుకొని వెళ్ళిపోయి ఇంకా దేవుడి దర్శనం అయిపోయింది. సో మ్యాక్సిమం త్రివేంద్రం వెళ్ళిపోతాను, ఎందుకంటే కన్యాకుమారి నుంచి త్రివేంద్రం 2 hours జర్నీ ఉంది. అండ్ సన్సెట్ ఒక 6:30 అట్లా అయిపోయింది అనుకో, 8:30 అట్లా నేను రీచ్ అయిపోతాను. రూమ్ తీసుకున్నాను. అర్లీ మార్నింగ్ నేను దేవుడి దర్శనానికి వెళ్ళి నెక్స్ట్ డే స్టార్ట్ అయిపోవచ్చు. సో మ్యాక్సిమం చూద్దాం, ఓపిక లేకపోతే నేను స్టాప్ ఇన్ కన్యాకుమారి. కానీ మొన్నట్లాగా అయిపోతుంది అనమాట. మొన్న యాక్చువల్లీ పాండి వెళ్ళాలి, కానీ మహాబలిపురం లాగిపోయినాము. నిన్న జర్నీ లాంగ్ అయిపోయింది. సో యాజ్ పర్ ప్లాన్ వెళ్తే బెటర్ ఏమో అనుకుంటా. నా ప్లాన్ బట్టి అయితే త్రివేంద్రము. సో చూద్దాము. త్రివేంద్రం నుంచి మళ్ళీ కోయంబత్తూర్ 400 kilometers చేంజ్ ఉంది. సో పర్ డే నేను ఒక 8 hours జర్నీ ఉండేలా చూస్తున్నాను అనమాట యాజ్ ఆఫ్ నౌ. సో మొన్న డిస్కస్ చేసిన కాబట్టి నిన్న ఎక్కువ అయిపోయింది. అలా కాకుండా చూసుకున్నాం అని అనుకుంటున్నాం. చూద్దాం, ముందొకటి అయితే కన్యాకుమారి ఉన్నాం, లేదంటే ఎలా త్రివేంద్రం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే బిందెలను మోయడానికి ఒక సపరేట్ వెహికల్ని వేసుకున్నారు వాళ్ళు. చాలా బాగుంది టెక్నిక్ అయితే. సో మనము డిఫరెంట్ ప్లేసెస్ తిరుగుతూ ఉంటే వాళ్ళు డిఫరెంట్ ఐటమ్స్ అంటే డిఫరెంట్ కల్చర్స్ అన్నీ తెలుస్తూ ఉంటాయి.
చెట్లు పెంచడానికి చిన్న చిన్న పొదలని వాటిని వాడారు, కట్టెలను వాడారు. అదే మన దగ్గర అయితే ఒక స్టీల్ది గ్రిల్ ఉంటుంది, అది లేదంటే ఈ మధ్య కొత్తగా ప్లాస్టిక్ది ఒకటి వస్తుంది గ్రీన్ కలర్ది, సో అది వాడుతున్నారు. సో ఒకవేళ చెట్టు పెద్దగా అయితే మళ్ళీ గ్రిల్ తీయాల్సి వస్తుంది. సో రీవర్క్ అనమాట. ఓకే, ఒకవేళ ప్లాస్టిక్ యూజ్ చేసినామంటే మళ్ళీ అది అంటే ఒకసారి యూజ్ అయిందంటే మళ్ళీ అది వేస్ట్ అయినట్టే. ఇప్పుడు ఐరన్ అయినా వేస్ట్ అయినట్టే. ఓకే, అండ్ ప్లాస్టిక్ యూజ్ చేస్తే ప్లాస్టిక్ పొల్యూషన్. అదే మనము వీళ్ళు వాడినట్టు వాడితే ఓకే, చెట్టు పెద్దగా అయినా దానికి ఏమి ఇబ్బంది కాదు, అంటే కర్రలు కాబట్టి డీకంపోజ్ అయిపోతాయి. సో న్యాచురల్గా ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఈరోజు నేను లుంగి వేసుకుని ట్రై చేద్దాం అనుకున్నా ఈరోజు రామేశ్వరంతో కన్యాకుమారి, కానీ ఆ లుంగి రేపు కూడా వాడాలి. సో ఎందుకు మళ్ళా దాన్ని యూజ్ చేయడం అని చెప్పి పెట్టేసిన. ఇఫ్ పాసిబుల్ రేపు లుంగి వేసుకుని డ్రైవ్ చేస్తా కేరళ టు కోయంబత్తూర్, చూద్దాం ఎట్లుంటుందో. సరే తంబి, బాయ్ బాయ్. సో ఇప్పుడే మనము కొబ్బరి బొండ తిన్నాము. కొబ్బరి బొండ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్. షాక్ అయిపోయిన 50 రూపీస్ ఏంది మీ అని చెప్పింది అది. అండ్ ఒకసారి కొబ్బరి నీళ్ళు తాగిన తర్వాత దమ్ అయిపోయినా, తాగలేకపోయినా, అన్ని గరం వాటర్ ఉండే. తిన్న తర్వాత అర్థమైంది దాని ఏందో, కడుపు నిండిపోయింది నాకైతే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా రోడ్కి ఇటు సైడ్ అటు సైడ్ మొత్తం చింత చెట్లు. నాకు యాక్చువల్లీ ఈ ట్రిప్పు తర్వాత చింత చెట్ల మీద చాలా ఇష్టం పెరిగింది. ఎందుకంటే చింత చెట్లు చాలా ఈజీగా పెరిగిపోతాయి అండ్ ఎంత రేంజ్ వరకు పెరుగుతాయి. లిటరలీ నేను నా హ్యాండిల్ ఎంత ఉంది దీనికంటే లావు పెరగడం చూసిన. అసలు సూపర్ మస్తు పెరుగుతున్నాయి చింత చెట్లు మాత్రం. నేను ఆల్రెడీ ఇంటికాడ చింత చెట్లు పెట్టొచ్చిన, దానికి మొక్కలు వచ్చిండొచ్చు ఇప్పటి వరకు. నేను వెళ్ళే లోపల కొంచెం చిన్న చెట్లు అయిపోయి ఉంటాయి. అవి వెళ్ళిన తర్వాత నా కొత్త టెక్నిక్ అయిన కొబ్బరి బొండలో చెట్లు నాటడం, చింత చెట్లని వాటిలో రీప్లాంట్ చేస్తాం అండ్ ఇంకా ఎక్కువ చెట్లు పెంచుతా చింత చెట్లు. నాకు యాక్చువల్గా నా ప్లాన్ ఏంటంటే రోడ్లకు ఇటువైపు అటువైపు కూడా చెట్లు ఉన్నాయి కదండి, అట్లా చెట్లు నాటాలి. ఓకే, సో దట్ ట్రావెల్ చేసేటప్పుడు ఆ పర్సన్ ఎవరు ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళకి పీస్ఫుల్గా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే మామూలుగా మీకు ఎడారిలో పోవడం కంటే చెట్లలో పోవడము ఎంత పీస్ఫుల్గా ఉంటుందో ఒకసారి ఆ డిఫరెన్స్ని చూసిన వాళ్ళని అడగండి. నేను చూసాను, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు మాకు క్లౌడీ ఉంది కాబట్టి ఓకే, ఇట్లాంటి రోడైనా ఓకే. అదే సన్నీ డేస్ అయితే ఘోరం ఉంటుంది, చెప్పాలంటే ఘోరం అంటే ఘోరం ఉంటుంది సిచ్యువేషన్. సో అదే సన్నీ డేస్లో కూడా అదే చెట్లు ఉన్నాయి అనుకోండి, చాలా పీస్ఫుల్గా అవుతుంది డ్రైవ్ మాత్రం. సో నా ప్లాన్ ఏంటంటే నేను చెట్లు పెంచడానికి రీజన్ ఏంటంటే ఇది అన్నమాట. నాకు రోడ్డుకి అటువైపు అప్పుడు అన్నారు కదా, నేను స్కూల్లో చదువుకున్నాను అనమాట. అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించును అని, అట్లనే అది ఫాలో అవుదాం అనుకుంటున్నా. నేను చెట్లకు రోడ్కి అటు ఇటు చెట్లు పెంచుదాం అనుకుంటున్నా. నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేయండి అండ్ నాకు హెల్ప్ చేస్తా అని ముందుకు వచ్చే వాళ్ళు డెఫినెట్లీ నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాను. డెఫినెట్లీ నాకు యాక్చువల్గా మీ హెల్ప్ కావాలి. ఒక్కడిని నేను మొత్తం చేయలేను. ఓకే, ఒక చేతితో నా చెప్పట్లు రావు, రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు అవుతాయి అన్నట్టు. మనం అందరం కలిస్తేనే ఏదైనా ఒక మంచి పని అవుతుంది. ఆ మంచి పని స్టార్ట్ నేను చేసినాను అనుకోండి, అందరం కలిసి ఇట్లా రోడ్డుకి ఇటు అటు చెట్లు నాటుదాం. అండ్ లిటరల్లీ నా బండి ఈ రోడ్లో వెళ్ళింది, ఈ రోడ్లో వెళ్ళలేదని ఏం లేదండి. ఈ బండి అన్ని రోడ్స్ అంటే లిటరల్లీ లెట్స్ స్టార్ట్. యాక్చువల్లీ నేను చెప్పాలనుకుంటున్నాను ఆ బండి గురించి. నేను లేహ్ లదాఖ్ ట్రిప్లో ఉన్నప్పుడు ఒక సిచ్యువేషన్ అయింది. ఏంటంటే ల్యాండ్ స్లైడ్స్ చాలా అయ్యాయి. ల్యాండ్ స్లైడ్స్ అయ్యి ఫుల్ ఫ్లడ్స్ వచ్చేసినాయి అనమాట. ఫ్లడ్స్ వచ్చి
రోడ్డు మీద 5-6 ఫీట్స్ వరకు బురద పేరుకుందని అని చెప్పి మమ్మల్ని 5 days ఒక విలేజ్లో స్టక్ అయిపోయాం మేము. రూట్ లేదు అని చెప్పి ఆపేశారు మమ్మల్ని. సో ఆ రోడ్డు క్లియర్ ఎట్లా చేశారంటే లిటరల్లీ ఒక చిన్నవే ఇటు ఇంత బురద, లైక్ లిటరల్లీ 3 feet బురద అటు ఇటు. ఓకే, అండ్ కింద కూడా ఇంకా బురద ఉంది చాలా ఆ బురదలో, అంటే సో బురద రైడ్. ఓకే, అండ్ లే లదాఖ్ ట్రిప్లో వాటర్ క్రాసింగ్స్. ఓకే, అండ్ స్నో రైడ్ కూడా అందులోనే ఉంది. స్నో పడతా ఉంటే రైడ్, రెయిన్ పడతా ఉంటే రైడ్, మళ్ళీ రివర్ క్రాసింగ్ కొన్ని ఎట్లుంటాయి అంటే రివర్ క్రాసింగ్లో కొన్ని ఇట్లా చాలా పెద్ద రాళ్ళు అనమాట, ఘోరంగా ఉంటాయి రాళ్ళు. ఆ రాళ్ళలోకించి పోవాలి. లే లదాఖ్ ట్రిప్ వల్ల అది కూడా అయింది. ఓకే, మళ్ళీ వాట్ నాట్ యాక్చువల్లీ అసలు ఈ బండి అన్ని కచ్చా రోడ్, ఆఫ్ రోడ్, ఎనీథింగ్ అన్ని రోడ్లలో వెళ్ళింది. ఇట్స్ ఆల్ అబౌట్ ట్రస్ట్. ఇఫ్ యూ ట్రస్ట్ యువర్ బైక్ యూ కెన్ రైడ్ ఎనీవే అనేది నా అదనమాట. లిటరల్లీ ఆ విండ్ మిల్ చూడండి రోడ్ మధ్యలో. అండ్ దిస్ ప్లాంట్స్ ఆర్ ఆల్వేస్ వెల్కమింగ్ మీ. థ్యాంక్ఫుల్. 84.97 पैसा पेट्रोल लेके आया था. మళ్ళీ ఇప్పుడు గోప్రో ఆన్ చేసేసామండి. అండ్ గుడ్ న్యూస్ ఇస్ వీఆర్ ఓన్లీ 2.6 అవే ఫ్రమ్ కన్యాకుమారి. అండ్ బ్యాడ్ న్యూస్ ఈస్ ఇట్స్ స్టిల్ క్లౌడీ. సో తెలీదు సన్సెట్ ఉంటుందో ఉండదో. మీరు చూడొచ్చు మొత్తం క్లౌడ్స్ లోపల ఉన్నాడు సన్ అయితే. ఇప్పుడు కన్యాకుమారిలో స్టే చేయాలా వద్దా అనేది ఆలోచిస్తున్నా. సన్సెట్ ఇప్పుడు ఎట్లాగో లేదు. రేపు మార్నింగ్ కూడా సన్ రైజ్ బిస్కెట్ అయిందనుకో కన్యాకుమారి స్టే చేసి వేసి సరిపోతుంది. సో అదొకసారి కన్యాకుమారి వెళ్ళిపోయిన తర్వాత రూమ్ కాస్ట్ చెక్ చేసి దాన్ని బట్టి మనం డిసైడ్ అవుదాం రూమ్. సో కన్యాకుమారి రీచ్ అయిపోయామని చెప్పి అయితే గూగుల్ మ్యాప్స్ చెప్తుంది. సో యాక్చువల్గా చాలామంది బెస్ట్ మూమెంట్ అనమాట ఇది. దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ది రోడ్. అందరు అట్లా రోడ్కి అట్లా టచ్ చేస్తారు. అందరంటే నేను చూసిన వ్లాగ్స్లో. యా, మనము టచ్ చేసేసినాం. అండ్ మీరు చూసినట్టయితే దిస్ ఈస్ ఎండ్ ఆఫ్ ఇండియా. దీని తర్వాత ఇంకా రోడే లేదు. ఫైనల్లీ వీ హ్యావ్ రీచ్డ్ కన్యాకుమారి, అరైవ్డ్ ఎట్ కన్యాకుమారి. అండ్ టైమ్ ఈస్ 5:01. ఎగ్జాక్ట్లీ 5 o'clock రీచ్ అయిపోయాము. అండ్ సన్సెట్ విల్ బీ అరౌండ్ 5:50 అనుకుంటా. అదనమాట, సన్సెట్ ఇప్పుడు ఉండేటట్టు లేదు. యాక్చువల్గా మీరు చూసినట్టయితే దిస్ ఇస్ టిప్ ఆఫ్ ఇండియా. లాస్ట్ రోడ్ అంటేగా దీని తర్వాత రోడ్ లేదన్నమాట ఇక. సో దిస్ ఇస్ లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా. అండ్ మనకు లెఫ్ట్ సైడ్ వెళ్తే సన్ రైజ్ పాయింట్ ఉంది, రైట్ సైడ్ వెళ్తే సన్సెట్ పాయింట్ ఉంది. సో మీరు చూడొచ్చు రైట్ సైడ్ లైట్ హౌస్. మనకు రైట్ సైడ్ వెళ్తే వివేకానంద రాక్ మెమోరియల్. అది రేపు చూపిస్తానులేండి. కానీ వివేకానంద రాక్ మెమోరియల్ బోట్లో వెళ్ళాలి, నేను ఇక్కడి నుంచే చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, Day 4 Part 2. కన్యాకుమారి రీచ్ అయిన తర్వాత మనం సన్సెట్ మిస్ అవ్వడం జరిగింది బికాస్ ఆఫ్ క్లౌడ్స్. సో సన్ రైజ్ కోసం అని చెప్పి మనం కన్యాకుమారిలోనే స్టే తీసుకున్నామండి. అండ్ సీ యూ అగైన్ ఇన్ సన్ రైజ్ పాయింట్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.